Hi friends, welcome to Yogstack. Thank you for supporting my videos. నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి చూశాను. నేను ఇప్పుడు అంటే కన్సల్టెంట్స్ ఉంటారు కదా, కన్సల్టెంట్ ఇంటర్వ్యూ ఒక వీడియో ఛానల్లో చూసిన తర్వాత నాకు ఎందుకో ఈ వీడియో చేయాలనిపించి చేస్తున్నా. ఆస్పిరెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు, యూకే కానీ యూఎస్ కానీ ఎక్కడికైనా సరే, బట్ ఆ పర్టికులర్ కంటెక్స్ట్లో అతను యూకే గురించి మాట్లాడాడు. సో అందుకని చెప్పి నేను యూకే కాంటెక్స్ట్ తీసుకుంటా. బట్ ఎక్కడికి వెళ్ళే వాళ్ళకైనా ఇదైతే సేమే. సో ఈ వీడియో యాక్చువల్గా మీరు ఎవరికైనా స్టూడెంట్ ఆస్పిరెంట్ అని ఎవరైనా అనిపిస్తే, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా అనుకుంటే వాళ్ళందరికీ మీరు ఫార్వర్డ్ అయితే చేయండి. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్లో నేను ఇది చేద్దాం అనుకున్నా. సో మీకు యూజ్ అవ్వచ్చు. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ అనేది తెలుసుకోకుండా చాలా మంది స్టూడెంట్స్ ఈ ఏజెంట్లని, కన్సల్టెంట్లని బ్లైండ్గా నమ్మి అబ్రాడ్ వెళ్తున్నారు. సో వెళ్ళిన తర్వాత అక్కడ జాబులు లేక వాళ్ళని వీళ్ళని బతిమలాడుకొని, అన్న జాబ్ ఏదన్నా ఉందా చెప్పన్నా అని, లేకపోతే ఆ స్టోర్లో ఉందా ఈ స్టోర్లో ఉందా అని క్యాషింగ్ జాబులు చేసి, అవి దొరకకపోతే డెలివరీ జాబులు చేసి, ఎక్కడ ఎవడు పట్టుకుంటాడో ఏ జాబ్ చేస్తే అన్నట్టు భయపడి, ఇలాంటి రియాలిటీలన్నీ మీరు మిస్ అయిపోతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ పాయింట్స్ నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన రోజుల్లో కూడా ఈ ఏజెంట్లు, కన్సల్టెంట్లు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అబ్రాడ్ వచ్చే వాళ్ళంతా బీటెక్, డిగ్రీయో సంథింగ్ చదువుకున్న వాళ్ళే వస్తున్నారు కదా. సో మీరు కూడా ఇలా ఏజెంట్లు ఏది చెప్తే అది వినేసి నమ్మేసేసి ఫాలో అయితే ఇంకా యూజ్ ఏముంటుంది చెప్పండి. ఫస్ట్ థింగ్, పాయింట్ నెంబర్ 1, వచ్చి రాగానే 2 వీక్స్లో పార్ట్ టైమ్స్ జాబ్ దొరుకుతున్నాయి యూకేలో. పచ్చి అబద్ధం, నేను 100% చెప్తాను. నేను ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ వస్తే 10 మందికి దొరుకుతుండొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళ దాన్ని బట్టి దొరుకుతుండొచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలా ఉంది చెప్పాలంటే, సినారియోలో ఈవెన్ టైర్ 2 మీద వచ్చిన వాళ్ళు కూడా ఐటీ జాబులు లేక పార్ట్ టైం జాబులు, క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు షాప్లలో పనిచేస్తున్నారు. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? చాలా మంది. మనకు తెలిసింది ఏంటంటే, మన తెలుగు వాళ్ళు లేకపోతే ఇండియా వాళ్ళు మనం అలా అనుకుంటున్నాం. వేరే కంట్రీస్ నుంచి పోలడంత మంది వస్తున్నారు. సో మన కంట్రీలోనే తెలుగోళ్ళు, తర్వాత తమిళోళ్ళు, తర్వాత గుజరాతీ వాళ్ళు, ఇలాగా చాలా మంది వస్తున్నారు. స్టూడెంట్స్ ఒక్కళ్ళే మీరు అనుకుంటున్నారు కదా. విజిట్ వీసా మీద చాలా మంది ఎవరు మన చుట్టాలను తీసుకొస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు ఈ కంట్రీలో ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళట్లే. వాళ్ళంతా ఎక్కడొక్కడ ఏదో ఒక చోట రికమెండేషన్ జాబులకు పనిచేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక 4 షాపులు ఉన్నాయి. ఎవరైనా వచ్చారనుకోండి, ఆ షాప్లో పెట్టిస్తాను నేను. అలాగా ఎంప్లాయ్మెంట్ అనేది బీభత్సంగా చేస్తున్నారు జనాలు. సో ఏజెంట్లు చెప్పినట్టు మీరు స్టూడెంట్గా యూకే రాగానే వితిన్ 2 వీక్స్లో మీకు జాబ్ దొరికిపోతుంది అనేది మాత్రం 100% ఫేకు. గుడ్డిగా మీరు నమ్మితే ఇంకా నేనైతే ఏం చేయలేను. సో నెక్స్ట్, ఇంకా అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. యూనివర్సిటీతో మాట్లాడుతున్నారు, మీ అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నారు. ఇంకొక స్టెప్ ముందరికి వెళ్తే దరిద్రంగా ఐల్స్ కూడా రాయిస్తున్నారు. అంటే మనం ఐల్స్ కూడా రాయటం చేత కాని పరిస్థితులలో ఫారెన్ వస్తున్నాం. అదొకటి గమనించండి. అంటే రాసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే, కానీ నేను ఒక పర్టికులర్ ఏజెంట్తో మాట్లాడినప్పుడు ఐల్స్ కూడా మేము రాయిచ్చేస్తామని చెప్పారు వాళ్ళు నాకు. అంటే నేను క్యాజువల్ డిస్కషన్లో మాట్లాడాను ఏదో. అంటే అలా ఉంది పరిస్థితి. సో మీరు ఐల్స్ కూడా రాయలేని పరిస్థితులలో మీరు ఫారెన్ వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ రెడిక్యులస్. మీ ఓన్ ప్రయత్నం అనేది మీరు చాలా చేయాలి. చేస్తేనే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. రాగానే మన కోసం ఎవడో గేట్ దగ్గర, ఇట్లా ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడేసి, రా అన్న తీసుకుపోయి జాబ్ ఇప్పిస్తా, తీసుకుపోయి కాలేజీలో దగ్గరుండి నీకు చూపిస్తా, అయిపోగానే ఐటీ జాబ్ ఇప్పిస్తా, ఎవ్వరి ద్వారాలు తెలుసుకొని కూర్చోలే. ఇక్కడ కష్టపడి ఎక్కడో అక్కడ ఒక జాబ్ కొట్టడం అనేది, నేను మొన్న యూట్యూబ్ వీడియోలు చూసా. స్టూడెంట్స్వి చాలా మంది పెడుతున్నారు. 6 months నుంచి తిరుగుతున్నారంట వాళ్ళు జాబుల కోసం. పాపం వాళ్ళకు ఒక్క జాబ్ దొరకలేదంట. ఇట్స్ ఏ హార్ష్ రియాలిటీ. మీరు నమ్మరు.
ఇండియాలో ఉండి ఏజెంట్లు చెప్పిన మాటలు వెళ్ళంగానే దొరికిపోతుందిరా జాబు చెప్పి నాకు వాడు గ్యారంటీ అడి ఇప్పించేస్తాడంట. ఫాల్తు కబుర్లు నమ్మకండి. వీళ్ళు యూనివర్సిటీస్కి లింక్స్ పెట్టుకుంటారు. అంటే ఏంటంటే మీ అప్లికేషన్ని వాళ్ళకు నచ్చిన యూనివర్సిటీస్కే పంపిస్తారు, తక్కువ ఫీజు ఉండే యూనివర్సిటీస్కే పంపిస్తారు. ఎందుకంటే ఆ యూనివర్సిటీలు ప్రమోట్ అవ్వాలంటే వాళ్ళు వీళ్ళకి కమిషన్స్ ఇస్తారు. వాళ్ళు రన్ అవ్వాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. నేను ఒక ఛాలెంజ్ చేస్తా, ఆక్స్ఫర్డ్కి ఎవరైనా అంత ఈజీగా ఏజెంట్ ఎవరన్నా మీకు సీట్ ఇప్పించగలుగుతారేమో అడగండి. కేంబ్రిడ్జ్కి ఇప్పించగలుగుతాడేమో అడగండి. సో లండన్ బిజినెస్ స్కూల్లో ఇప్పించగలుగుతాడేమో అడగండి. ఇవన్నీ టాప్, వరల్డ్ టాప్. ఆక్స్ఫర్డ్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ టాప్ యూనివర్సిటీలో ఉంటుంది. అలాంటి వాటిల్లో రావాలి అంటే ఒరిజినల్గా టాలెంట్ ఉండాలి, ఏజెంట్ల వల్ల కాదు. వీళ్ళు ఇప్పించేవన్నీ ఏంటంటే జనరల్ కాలేజీలు, అక్కడిక్కడ మన ఈస్ట్ లండన్, వెస్ట్ లండన్, ఇంకోటి ఆ వాటిలలో ఇప్పిస్తారు. వీళ్ళకి 1 lakh 1.5 lakh కమిషన్ వస్తుంది. సో అది వాళ్ళ డ్యూటీ, అది మనం వాళ్ళ గురించి మనం తప్పు పట్టాల్సింది ఏం లేదు. అట్లీస్ట్ మీకు ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి మీరు పే చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళకి పే చేస్తున్నారు. అదొక బిజినెస్ లాగానే చూద్దాం మనం. బట్ ఏంటంటే 15 లక్షల్లో అయిపోద్ది మాస్టర్స్ యూకేలో, 20 లక్షల్లో అయిపోద్ది మాస్టర్స్ యూకేలో. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు మీరు? 15 లక్షలకి, 20 లక్షలకి, 25 లక్షలకి ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు? ఆ యూనివర్సిటీని బట్టి కూడా ఉంటుంది. అయిపోవచ్చు 15 లక్షల్లో అయిపోవచ్చు, నో ప్రాబ్లం. 20 lakhsలో కూడా అయిపోవచ్చు. బట్ మీరు చదివే యూనివర్సిటీ కూడా డిపెండ్ చేస్తుంది. ఒక్కొక్కసారి మీకు వచ్చే జాబు మంచి టాప్ యూనివర్సిటీస్లో చదివితే ఫీజు ఎక్కువ ఉంటుంది, కానీ జాబ్ వస్తుంది. ఈ 15 లక్షలకి, 20 లక్షలకి దిస్ ఈజ్ ఎ రూట్ టు కమ్ టు యూకే అనమాట. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, మొత్తం డబ్బులతో అన్ని ఫ్లైట్ టికెట్తో సహా మేము బ్యాంక్ లోన్తో సహా బ్యాంక్ నుంచి ఇప్పించి పంపించేస్తున్నాము అంటే వీళ్ళకి బ్యాంకుతో టైస్ ఉంటాయి. బ్యాంకులు వీళ్ళకి కమిషన్స్ ఇస్తారు. ఎవడి మీద ఎవడు ప్రేమతోటి, ఎవడు దయాదాక్షణాలతోటి మనకి ఎవడు సాయం చేసే అత్త కొడుకు మామ కొడుకు లేడు ఇక్కడ. ప్రతి ఓడు మనీ 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 మనీ. మీరు గుర్తుపెట్టుకునే హ్యాష్ రియాలిటీ, మనీ మనీ మనీ, కమిషన్ కమిషన్ కమిషన్. ఈ ఏజెంట్లు బ్యాంకులతో లింకులు ఉంటాయి. వాళ్ళు చెప్తారు నాకు 100 బ్యాంకులతో లింక్ ఉన్నాయి, 20 బ్యాంకులతో లింక్ ఉన్నాయి. డబ్బులు కట్టనంటే కూడా ఇస్తాడా? ఈఎంఐ కట్టానంటే ఎవడు ఇవ్వడు కదా, కంపల్సరీ ఈఎంఐ కట్టాల్సిందే కదా. సో మొత్తం ఫ్లైట్ టికెట్ డబ్బులతో సహా ఎవ్రీ సింగిల్ ఎన్పి మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు. ఓకే, నేను ఒక చిన్న రియాలిటీ చెప్తా. మీరు ఒక 15 లక్షల ఫీజు, ఒక 5 లక్షలు మీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్ ఎవ్రీథింగ్, మీ చేతి నుంచి ఏం పెట్టలేదు. ఒక్క ఎయిర్పోర్ట్లో కొనుక్కునే 100 రూపాయల టికెట్ తప్ప మీరు వేరే ఏం పెట్టలేదు. యూకే వెళ్ళిపోయారు. 2 years తర్వాత నుంచి రికవరీ స్టార్ట్ అయింది అన్నాడు. మీ చదువు అయిపోయింది. 2 years తర్వాత ఈ 2 years మీరు ఇంట్రెస్ట్ కడతారు. ఎంతమందికి తెలుసు ఆ విషయం? నాకు తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే మనం 20 లక్షలు లోన్ తీసుకున్నాం కదా, 2 సంవత్సరాల తర్వాత 20 లక్షలు మనకి ఈఎంఐలు స్టార్ట్ అవుతాయని. కాదు, ఎవ్వడు కూడా ఫ్రీగా ₹1 వదులుకోడు. బ్యాంక్ వాడు మనకి ఎప్పుడైతే మన అకౌంట్లో డబ్బులు వేస్తాడో ద నెక్స్ట్ మినిట్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయిపోతుంటుంది. మీకు ఇచ్చే 20 lakhsకి 7% వేస్తాడా, 4% వేస్తాడా, 10% వేస్తాడా, వాట్ ఎవర్ ద బ్యాంక్ ఛార్జెస్ ఫర్ దట్ పర్టికులర్ టైమ్ అండ్ మూమెంట్ ఆఫ్ యువర్ అప్లికేషన్, ఆ అమౌంట్ ఆ రోజు నుంచే మీకు యాడ్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే మీకు ఈఎంఐ ఆఫ్టర్ 2 years స్టార్ట్ అవుతుంది అనుకుంటా, మరి రూల్స్ ప్రకారం నాకు తెలియదు, కానీ ఆ రోజు నుంచి యాడప్ అయిపోతుంది. అంటే మీరు తీసుకున్న 20 lakhs ఆఫ్టర్ 2 years ఎంత అవుతుందండి? 20 lakhs ఉంటుందా? ఉండదు. పైన ఈ 7%, 8% లేకపోతే 10% వేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇంటూ 2 lakhs ఇంటూ 24 months వాళ్ళ బ్యాంక్ వడ్డీలు, చక్ర వడ్డీలు, బార వడ్డీలు ఉంటాయి కదా, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ 20 lakhs మీరు లోన్ స్టార్ట్ అయ్యే టైంకి 24 25 అవుతుంది. అంటే మీరు ఫ్లైట్ టికెట్ కొనుక్కోవడానికి కూడా లోన్ అవసరమా? మీకు అవసరం లేదు కదా. యూనివర్సిటీ ఫీజు మీకు బ్యాంక్ లోన్ తీసుకోండి, ఫైన్, నో ప్రాబ్లం. మిగిలినవన్నీ మీ ఓన్గా మీరు ఎక్స్పెన్సెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు దానికి కూడా బ్యాంక్ లోన్కి వెళ్తే ప్రతి దానికి, కొనుక్కునే టైకి, వేసుకునే సూట్కి కూడా బ్యాంక్ లోన్కి వెళ్తే వడ్డీ ఎవరు కట్టాలి? వడ్డీ వేస్ట్ అవుతుంది కదా. అంటే మీరు ఆ లాంగ్ రన్ క్యాలిక్యులేషన్ ఆలోచించండి. ఎప్పుడైతే మీకు ఈఎంఐ స్టార్ట్ అవుతుందో ఈ 2 years కలిపి దాని మీద కలిసిపోతుంది. ఆ 25 lakhs ఇంటూ ఎవ్రీ మంత్ మీకు ఆ పర్సెంటేజ్ 10%, 20%. ఈ మధ్యలో ఇంట్రెస్ట్ రేట్ పెరగచ్చు, తగ్గచ్చు, ఏమైనా అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ మంత్స్ పెరగచ్చు. అంటే వడ్డీ పెరుగుతానే ఉంటుంది కానీ తగ్గేది కాదు అది. సో ఆఫ్టర్ 2 years మీకు జాబ్ రాలేదు,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం ప్రపంచాన్ని తినేస్తుంది ఇప్పుడు. మీరు ఇప్పుడు వచ్చి యూకేలో చదువుకొని 2 years తర్వాత మీరు జాబ్ చేసి మీ లోన్ తీర్చాలి అనుకుంటే అప్పుడికి పరిస్థితి ఎలా ఉంటుందో. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ చాలా ఘోరమైపోయింది యూకేలో. ఒక్కొక్కడికి జాబ్ పోతే జాబ్ రావడానికి 6 months పడుతుంది. ఎవరికి? సిటిజన్స్కి, పిఆర్ ఉన్నోళ్ళకి, ఆల్రెడీ టైర్ 2 మీద ఉన్నోళ్ళకి. టైర్ 2 మీద ఉన్నోడు బాధ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే జాబ్ అప్లై చేసేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, ఇఫ్ యూ రిక్వైర్ ఏ స్పాన్సర్షిప్ ప్లీజ్ డోంట్ అప్లై. ఎందుకంటే కంపెనీస్ స్పాన్సర్షిప్ ఇచ్చే ఇంట్రెస్ట్ చూపించట్లే. ప్రతి స్టూడెంట్ కూడా పిఎస్డబ్ల్యూ అయిపోయిన తర్వాత స్పాన్సర్షిప్ కంపల్సరీ వెతుక్కోవాలి. ఎవరు కూడా వచ్చి మన దగ్గరకు వచ్చేసి అన్నా నీ అంతటో లేడన్నా రా అన్న మా కంపెనీలోనే పనిచేయరు. ఆ స్పాన్సర్షిప్ మీకు ఇవ్వాలంటే మీ మీద వాడు ఒక 10-12 వేలు ఖర్చు పెట్టాలి. ఏ కంపెనీ వాడు ఖర్చు పెడతాడు? జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది ఇక్కడ. 60, 70, 80 వేల పౌండ్లు ఉండే జీతాలు 30, 35, 40 వేలకు పడిపోయినాయి ప్రజెంట్ యూకేలో. సో ఒకప్పుడు మంచి పేమెంట్లు ఉండేవి, ఇప్పుడు పేమెంట్లు అన్నీ లెస్ దెన్ హాఫ్ అయిపోయినాయి. ఎందుకంటే ఎక్కువైపోయారు, ఐటీ వాళ్ళు ఎక్కువైపోయారు, ప్లస్ గ్రోత్ లేదు. ఎప్పుడైతే బ్రెగ్జిట్ అనేది జరిగిందో యూకేలో అప్పటి నుంచి అసలు ఒక గవర్నమెంట్ డెసిషన్స్ కరెక్ట్గా లేవు, బిజినెస్ లేదు. అమెరికాలో ఉన్నట్టు ఇక్కడ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ లేదు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ లేదు. సో మీరు ఎక్కడొచ్చి ఈ సముద్రంలో కొట్టుకొని సర్వైవ్ అవ్వగలుగుతారు? ఎకనామిక్ సైడు, ఫైనాన్స్ సైడు, ఇలాంటి వాటిలో ఫైన్, నో ప్రాబ్లం. కానీ సేమ్ డబ్బా కొట్టుడు ఐటీ కంప్యూటర్ జాబ్ అంటే ఇంపాసిబుల్ దొరకటం. ఇంపాసిబుల్ నేను చెప్తున్నాను కదా. ఇక అన్లెస్ అంటిల్ అసలు మీ అంతటి స్కిల్ పర్సన్ ఇంకా లేడు అనుకుంటే తప్ప. ఎస్పెషల్లీ టైర్ 2 మీద ఉండి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంకా ఇంపాసిబుల్. ఇప్పుడు చాలా కొత్త రూల్స్ వచ్చినాయి. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు మీరు రీసెర్చ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, చాట్ జీపీటీ వచ్చింది, లేకపోతే నాలాంటి వాడిని ఒక 2 క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్ చెప్తారు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ. ప్రతి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు ఇప్పుడు, ప్రతి ఒక్కడు యూట్యూబ్ వీడియో చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకున్నారు. అవి తెలుసుకోండి మీరు. కానీ గుడ్డిగా వెళ్ళంగానే 2 వారాలలో జాబ్ వచ్చేసిద్ది అని నమ్మి మాత్రం మీరు యూకే రాకండి. డెఫినెట్గా ప్రాబ్లం అయితే అవుతుంది. జాబులు అయితే లేవు, ప్లస్ బ్యాంక్ లోన్ కూడా మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి, ఎంత చేతి మించి పెట్టగలరో అంతే పెట్టండి. అనవసరంగా ఇంట్రెస్ట్లు కట్టకండి. ప్లస్ 2 years తర్వాత జాబ్ ఎలా ఉంటుందో తెలీదు. మీరు ఒకవేళ జాబ్ రాకుండా వెనక్కి వెళ్ళిపోయినా మీ ఎక్స్పెన్సెస్ కనుక మీరు హ్యాపీగా మేము క్లియర్ చేసుకోగలము, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే రండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి ఒక 4 షేర్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.